బాబు గారు అధికారంలోకి రాగానే వెంటనే పెన్షన్లు పెంచారు కదా, సో ఇక మిగతా పనులు అన్ని కూడా అంతే తొందరగా చేస్తారు అనుకోవచ్చా? తొందరగా అవుతుందని ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు చూసుకుంటే మనకి పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్ళ పైన దాడి చేస్తున్నారని కొంచెం హెచ్చరించారు కదా, సో అలా హెచ్చరించడం వల్ల వీరిద్దరి మధ్య ఏమైనా వ్యత్యాసాలు వచ్చేది ఉందా? చంద్రబాబు మధ్యలో పవన్ కళ్యాణ్ మధ్యలో అటువంటిది ఏముండదు. అది ప్రజలు నిర్ణయిస్తారు. పవన్ కళ్యాణ్ గారిది కూడా చూసుకుంటే పర్యావరణ శాఖ మంత్రిగా చాలా వరకు పర్యావరణాన్ని కాపాడేందుకు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కదా, అవి కూడా జరుగుతాయంటారా? ఇప్పుడే కదా మొదలైంది, టైం పడుతుంది. సో అమరావతి కూడా అయిపోతుంది అంటారా ఈ పరిపాలన? అవ్వాలని అందరూ ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఆంధ్ర క్యాపిటల్ వస్తుందా? రావాలని బాబు గారిని గెలిపించారు. సో అదే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తామంటున్నారు, మరి పూర్తి చేయగలుగుతాడు ఈ ప్రభుత్వం? పూర్తి అవుతుంది 100%. సో అదే విధంగా ఇంకా మరి చూసుకుంటే వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ ఉంది కదా, అది ప్రైవేటీకరణ చేయాలి అని అంటే చంద్రబాబు అడ్డుపడుతున్నారు కదా, ప్రైవేట్ చేస్తే మంచిదా చేయకపోతే మంచిదా? మహాకూటంలో ఆపాలని ప్రయత్నం చేశారు, దాని మీద ఓటింగ్కి వెళ్ళారు, అది కూడా ఆగుతుంది.